వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్న పాసెం సునీల్ కుమార్ ఎన్నిక ప్రచారం జోరు పెంచారు. కోట మండలంలో వీధి వీధి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఓటర్లు ఆయనకు స్వాగతం చెబుతూ మా ఓటు మీకే అంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ వాలంటీర్లకు హితవు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వాలంటీర్లు చిక్కారని, అలాంటి తప్పు తిరిగి చేసే వాలంటీర్లపై కఠిన చర్యలుంటాయన్నారు. నిబద్ధతతో పనిచేసే వాలంటీర్లకు టీడీపీ పాలనలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో నకిలీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వైసీపీ పాలకులు ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం వంటి అక్రమ వ్యాపారాలతో దోచుకున్నారని, ఇప్పటికైనా టీడీపీని గెలిపించి ప్రజా సంక్షేమ పాలనకు స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మద్యం ఏరులై పారుతుంది. అలాగే బెల్ట్ షాపులు దాదాపు 30 లక్షల బెల్ట్ షాపులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ కల్తీ మద్యం తాగి 30,000 మంది దాదాపు చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే 3 లక్షల మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవడం మద్యపాన నిషేధం చేస్తామన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క చిన్న చిన్న బెల్ట్ షాపులు పెట్టేసి మద్యాన్ని విపరీతంగా అమ్మేటువంటి కార్యక్రమం. మద్యం యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆడపడుచుల మాంగళ్యాలు తెగిపోతున్నాయంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మాట ఇచ్చారు, మీరు మాట తప్పారు, మళ్ళీ మాట ఇవ్వాలని చెప్పి సిద్ధం అనే సవాలు పెట్టి 30 నియోజకవర్గాల మీటింగ్ ఒకేసారి పెట్టి అబ్బాయి సిద్ధం జనాభా చూడండి అని చెప్పి మీరు చెప్తున్నారు. మేము ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు మీటింగ్ పెడితే మీరు 30 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో, గవర్నమెంట్ బస్సుల్లో ఎక్కడో అనంతపురంలో ఆయన జరిగితే గూడూరు నుంచి కూడా బస్సులు పోయిన పరిస్థితి ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కోటలో ఈరోజు కోటలో రెండో రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ప్రతి దగ్గరికి వెళ్ళినా కానీ అపూర్వమైనటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా, ఆయన అయితే మా కోట టౌను అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడీ సూపర్ డూపర్ హిట్గా కనిపిస్తుంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక పైన కళ చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో ఫ్లక్చువేషన్ వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతున్నాడు నోరుకు వచ్చినట్టు. అలాగే వాళ్ళ సొంత చర్యలపైన కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్కి అదే నాయకులకి తెలియజేస్తున్నాయా, ఫ్లెక్స్లు చించేటువంటి సంస్కృతి మంచిది కాదయా. ఎందుకంటే మీరు ఫ్లెక్స్లు వేశారు, మేము ఫ్లెక్స్లు వేసాం. మీరు కావాలని ఫ్లెక్స్లను కోసేయడం, ఫ్లెక్స్లను చింపడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానయ్యా, మంచిగా చెప్తున్నాను మీకు, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడేమి తగాదాలు ఏమి లేవు. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, మీరు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, అయితే మా క్యాడర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, మిమ్మల్ని మేము కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. దయచేసి ఈ సంస్కృతి వద్దు. ఎందుకంటే మీరు సిద్ధం అన్నారు, మేము సంసిద్ధం అన్నాం. అంతే, దానికి అనకుండా మీరు సిద్ధం అంటే మేము గమనించుకుంటాము. మేము ఖచ్చితంగా సంసిద్ధం అంటాం. మేము మా జనసేన కూడా కలిసి సంసిద్ధం అంటాం. కాబట్టి మీరు దానికే దడిసిపోయి అర్ధరాత్రి పూట మా ఫ్లెక్సీలను కోసేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు మరీ అట్లా ఎక్కువ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితినైనా అది అట్లా పనులు చేయొద్దు. ఎందుకంటే ఈ సంస్కృతి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. పెద్దవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా, నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, మాజీ ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డ ఈ గూడూరు నియోజకవర్గ గడ్డ. కాబట్టి వాళ్ళ యొక్క అడ్డాలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు న్యాయంగా వ్యవహరించండి, మాకు అనుకూలంగా వ్యవహరించడం అడగట్లే, న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి కోటని అభివృద్ధి చేస్తాం. పెద్దల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నేను నిన్నే చెప్పాను 2వ తేదీ రాజకీయ సునామీ అని. ఈరోజు ఒక సునామీలో చూశారు మీరు.
కాబట్టి రెండో తేదీ కల్లా ఎన్ని సునామీలు వస్తాయో ఈ గూడూరు నియోజకవర్గంలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతి దండం పెడుతున్నా, దయచేసి అక్కడ మీకు గౌరవం లేదు, పెద్దలకే గౌరవం లేదు, మీకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి దయచేసి మంచి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా.